సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డు కౌన్సిలర్ పొన్నం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల ఎంక్లేవ్స్, నాగార్జున కాలనీ, శ్రీనగర్ కాలనీలో పాటు పలు కాలనీల్లో కాలనీ పెద్దలతో కలిసి గడప గడపకు రామమందిరం అక్షంతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పొన్నం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. 22వ తేదీన ఎవరి గృహాల్లో వారి దీపం వెలిగించి శ్రీరాముని కృపకు పాత్రలు కావాలని కోరుతున్నానని చెప్పారు. శ్రీరాముని ఆశీస్సులు కాలనీపైన, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆయన కోరారు. తదనంతరం నూతన హనుమాన్ దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి కౌన్సిలర్ పొన్నం రాజేందర్ తన వంతు సహాయంగా 2 లక్షల రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలు కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్, ఇక్కడ 5-6 కాలనీలకు సంబంధించి ఇది ఒక హనుమాన్ టెంపుల్ ఇక్కడ మనకు ఏర్పాటు చేసుకుని ఇక్కడ అందరు కాళీవాసులు చాలా మంచిగా పూజలు నిర్వహిస్తూ దేవాలయం యొక్క అభివృద్ధికి కూడా వారు కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు దేవాలయం చాలా చిన్నగా ఉంది రేకుల షెడ్ తోటి. కాబట్టి రాబోయే రోజుల్లో అంటే 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాల లోపలనే ఇక్కడ మనం ఆలయం నిర్ణయించుకోవాలని చెప్పేసి మన కాళీవాసులు అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి నా వంతుగా ఈ ఆలయ నిర్మాణానికి మొట్టమొదటిగా 2 లక్షల రూపాయలు నేను ఈ నిర్మాణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారికి నేను అందజేసి త్వరలోనే వారికి అందజేస్తాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి శ్రీనగర్ కాలనీ కమిటీ అసోసియేషన్ పెద్దలు శంకరయ్య సార్ గారిని, శ్రీనివాస్ సార్ గారిని అందరికీ కూడా నేను కోరుకుంటూ ఇక్కడికి అన్ని కాలనీల వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించిన కాలనీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.